వెల్కమ్ టు హెల్త్ ఫైల్. సైలెంట్గా ఉండే డిసీజెస్లో గాల్ స్టోన్స్ లాగా తర్వాత గర్భసంచిలో కణితులు యుటరైన్ ఫైబ్రాయిడ్స్ అనేవి సైలెంట్గా ఉండి అదర్ చెకప్స్లో ఒక్కొక్కసారి బయటపడడం లేదా ఒక్కసారిగా లక్షణాలతో బయటపడడం జరుగుతూ ఉంటుంది. సైలెంట్గా ఉన్నంత వరకు ఎటువంటి ఇబ్బంది కలగనంత వరకు వదిలేయచ్చు, కానీ లక్షణాలు కనిపిస్తే తప్పనిసరిగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే. మరి ట్రీట్మెంట్స్లో సర్జరీ చేస్తుంటారు. నవ్వేడేస్ సర్జరీకి బదులుగా యుటరైన్ ఎంబలైజేషన్ అనే ట్రీట్మెంట్ ఇస్తున్నారు. మరి ఆ వివరాలు అందించడానికి, ఆ ట్రీట్మెంట్ ఫలితాలు ఎలా ఉంటాయి, ఎవరికి అవసరము, హిస్టరెక్టమీ బదులుగా ఈ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, ఈ వివరాలన్నీ అందించడానికి సిటీ వాస్కులర్ సెంటర్ నుంచి ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ శైలేందర్ గార్గ్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు ది షో. యుటరైన్ ఫైబ్రాయిడ్స్ అంటే సైలెంట్గా ఉంటాయా? సిమ్టమ్స్ అసలు ఏమి ఉండవు అంటారా కొంతమందిలో? సో ప్రతి ఒక్క పేషెంట్ డిఫరెంట్ సిమ్టమ్స్ తోటి ప్రజెంట్ చేస్తుంది. అంటే కొందరికి సిమ్టమ్స్ ఉండకపోవచ్చు, కొందరికి సిమ్టమ్స్ ఉండొచ్చు. సో సిమ్టమ్స్ లేని వాళ్ళకు సైలెంట్ మనం ఫైబ్రాయిడ్స్ అనొచ్చు. సో వీళ్ళల్లో ఎలా ఐడెంటిఫై అవుతుంది అంటే, వాళ్ళు ఎప్పుడైనా హెల్త్ చెకప్కు లేకుంటే వేరే ఏదైనా ప్రాబ్లం గురించి, వాళ్ళ కిడ్నీ స్టోన్స్ కానీ గాల్ స్టోన్స్లో వేరే గురించి వాళ్ళు చెకప్కి వెళ్ళినప్పుడు, స్కానింగ్కి వెళ్ళినప్పుడు ఇందులో వాళ్ళకి స్కానింగ్లో ఇవి బయటపడవచ్చు. అలాంటి పేషెంట్ కొందరికి లక్షణాలు ఉండకపోవచ్చు. ఒకవేళ లక్షణాలు ఉంటే ఎలాంటి లక్షణాలు ఉండొచ్చు అంటే, ఈ ఫైబ్రాయిడ్స్ గడ్డలు ముఖ్యంగా 3 టైప్స్ ఆఫ్ సిమ్టమ్స్. ఒకటి బ్లీడింగ్ రిలేటెడ్ సిమ్టమ్స్, ఇంకొకటి పెయిన్, పీరియడ్స్లో పెయిన్ ఉండడం, పెయిన్ఫుల్ సిమ్టమ్స్, ఇంకొకటి ప్రెషర్ సిమ్టమ్స్ అంటాం. సో డిపెండింగ్ అపాన్ ద లొకేషన్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్, ఈ గడ్డలు ఎక్కడ ఉంటాయి, బయట వైపుకు ఉన్నాయి అనుకోండి. సో బయట ఆర్గన్స్ లైక్ ముంగట ఉండే యూరిన్ బ్లాడర్ పైన ప్రెషరు, వెనుకకు ఉన్నప్పుడు మోషన్ పోయే ట్రాక్ పైన ప్రెషర్, సో కాన్స్టిపేషన్, మోషన్ సరిగా అవ్వకపోవడము, లేకుంటే బ్లాడర్ పైన ఉన్నప్పుడు యూరిన్ సరిగా వెళ్ళకపోవడం, లేకుంటే యూరిన్ కంప్లీట్గా ఎంటీ అవ్వకపోవడం, లేకుంటే ఫ్రీక్వెంట్గా యూరిన్ రావడం, సైడ్స్లో ఉన్నప్పుడు కాళ్ళ నుంచి వచ్చే నరాల పైన, బ్లడ్ వెసల్స్ పైన ప్రెషర్ పడి కాళ్ళలో వాపు రావడం, లేకుంటే డీవీటీ అవ్వడం, బ్లడ్ క్లాట్స్ అవ్వడం. లోపల వైపు ఉన్నప్పుడు గడ్డలు బ్లీడింగ్ రిలేటెడ్ సిమ్టమ్స్, మధ్యలో వాల్లో ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ ఉంటే పీరియడ్స్లో పెయిన్ రావడం. సో ప్రతి ఒక్క పేషెంట్స్కు డిపెండింగ్ అపాన్ దర్ లొకేషన్, సైజ్ అండ్ నంబర్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ డిఫరెంట్ సిమ్టమ్స్ ప్రెజెంట్ చేయొచ్చు. ఒక పేషెంట్కి ఓన్లీ బ్లీడింగ్ ఉండొచ్చు, పెయిన్ ఉండకపోవచ్చు. కొందరు పెయిన్ ఉండొచ్చు, బ్లీడింగ్ ఉండకపోవచ్చు. కొందరికి ప్రెషర్, యూరిన్ రిలేటెడ్ సిమ్టమ్స్ ఉండొచ్చు. సో ఎవ్రీ పేషెంట్ ఈస్ డిఫరెంట్. అందుకే మనం వీళ్ళకు కరెక్ట్గా ఐడెంటిఫై చేస్తేనే సాల్వ్ అవచ్చు. సో కొందరు ఫైబ్రాయిడ్స్ తోటి యూరిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తోటి వస్తే వాళ్ళు ఏంటంటే యూరిన్ ఇన్ఫెక్షనా లేకుంటే యూరిన్ రిలేటెడ్ ఏమైనా ప్రాబ్లమా అని యూరాలజిస్ట్ దగ్గర వెళ్ళారు, అలా కూడా జరగచ్చు కొందరు పేషెంట్స్కు. ఓకే, ఈ సమస్య అంటే ఎలాంటి సిమ్టమ్స్ లేని రోజులు వదిలేయచ్చు అంటారా? ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే, కొందరు పేషెంట్స్కు చిన్న ఫైబ్రాయిడ్ ఉండి సిమ్టమ్స్ లేవంటే డెఫినెట్గా మనం వీటిని వదిలేయచ్చు. లేకుంటే రెగ్యులర్గా ఫాలోఅప్లో లైక్ 6 months లేకుంటే 1 year స్కానింగ్ చేసి సైజు పెరుగుతుందా లేదా చూడొచ్చు. కానీ కొందరు మన దగ్గర వచ్చిన పేషెంట్స్ 13 cm, 14 cm ఆల్మోస్ట్ లైక్ వాటర్ మెలన్ సైజు ఉన్నా కానీ వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు. కానీ ఇంత పెద్ద సైజ్ గడ్డ ఉన్నప్పుడు కాళ్ళ నుంచి వచ్చే రక్తనాళాలపైన ఒత్తిడి పని, లేకుంటే యూరిన్ రిలేటెడ్ ప్రెషర్స్ లైక్ కిడ్నీలో వాపు రావడం, హైడ్రోనెఫ్రోసిస్ అంటాము. ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళకు పీరియడ్స్ రిలేటెడ్ ఏం ప్రాబ్లం ఉండకపోవచ్చు, కానీ రేపు బ్లడ్ క్లాట్లో కాళ్ళలో డీవీటీ అయ్యి బ్లడ్ క్లాట్స్ అవ్వచ్చు, యూరిన్ పైన ఒత్తిడి పడి యూరిన్లో వాపు, కిడ్నీలో వాపు వచ్చి యూరిన్ ఫెయిల్యూర్ అవ్వచ్చు. సో అందుకే సైజ్ కూడా చాలా మ్యాటర్. అందుకే స్కానింగ్ మీకు ఒకవేళ సిమ్టమ్స్ లేనప్పుడు లేకుంటే సిమ్టమ్స్ ఉన్నప్పుడు కూడా స్కానింగ్ చేసి దానికి రెగ్యులర్గా ఫాలోఅప్ చేయడం బెటర్. సైజ్ పెద్దగా ఉంటే ఇలాంటి రిస్క్ ఏమన్నా అనిపిస్తే ట్రీట్మెంట్ చేయడం కూడా ఇంపార్టెంట్.